డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ఆయన జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానాలను జాతీయ మీడియాలో బయటపెట్టేందుకు కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా బయటకు రాని కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ బయటకు రాకపోతే గులాబీ పార్టీ ఖచ్చితంగా ఇబ్బందులు పడుతుంది. అందుకే దీనిని గమనించిన కేసీఆర్ బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక పార్టీ నేతలకు కూడా ఇప్పటికే కేసీఆర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇక నుంచి ప్రజా ఉద్యమాల విషయంలో పార్టీ నేతలందరూ సీరియస్ గా ఉండాలని, ఉద్యమం సమయంలో ఏ విధంగా వ్యవహరించామో ఇప్పుడు కూడా అదే విధంగా పోరాటాలు చేయాలని పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టంగా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకోవాలని, నియోజకవర్గాల్లో పోరాటాలు గ్రామ స్థాయి నుంచి జరగాలని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు కేసీఆర్ ప్రణాళిక ప్రకారం వెళ్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియాకు కూడా ఇప్పటికే కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో లేదంటే రెండో వారంలో ఆయన ఢిల్లీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశాలకు జాతీయ స్థాయిలో హడావిడి జరిగేది. కరోనా సమయంలో ఆయన ప్రసంగాలను జాతీయ స్థాయిలో వైరల్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉంది. హిందీ కూడా అనర్గళంగా మాట్లాడగలిగే కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బందులు పెడతారనేది చూడాలి. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా తన విషయంలో దూకుడుగా ఉండడంతో కాస్త శాంతింపచేసే దిశగానే కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అనే విషయంలో కేసీఆర్ కాస్త ముందుంటారు. ఇప్పుడు ఇదే కోణంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు అవసరమైతే బీజేపీతో కూడా దగ్గర కావాలని కేసీఆర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.